ఈరోజు టాపిక్ ఏంటంటే మహాభారతంలో కురుక్షేత్రం జరగకపోయి ఉంటే ఏం జరిగేది? మహాభారతంలో కురుక్షేత్రం జరగడానికి చాలా కారణాలున్నాయి. కానీ నాకు తెలిసిన కారణాలు, మనకు తెలిసిన కారణాలు ఏంటయ్యా అంటే భీష్ముడు 2 ఒక 4 కారణాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ భీష్ముడు, 2 శకుని, 3 దుర్యోధనుడు, 4 కర్ణుడు. వీళ్ళ నలుగురిలో చూసుకుంటే ఫస్ట్ భీష్ముడు ఎందుకు కారణమవుతాడంటే ఆయన మాట మీద నిలబడి పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆయన తర్వాత సంతానానికి వాళ్ళ తమ్ముల సంతానానికి వెళ్ళిపోయిందనమాట రాజ్యాధిపత్యం. అదే ఆయన పెళ్లి చేసుకుంటే పెద్ద కుమారుడు కాబట్టి రాజ్యాధిపత్యం లేదా చక్రవర్తి ఆయన అయ్యేవాడు. ఆయన చక్రవర్తి అయినప్పుడు ఆయన పెళ్లి చేసుకొని ఉన్నాడనుకో, అతని తరువాత వచ్చిన వాళ్ళు ఎవరొస్తారు? ఆయన కొడుకులు. ఆయన కొడుకుల్లో పెద్ద కొడుకు ఎవరుంటారో ఆయనకి ఆహ్, ఆహ్, చక్రవర్తిగా ఏలుకోవడానికి అవకాశం కలిగి ఉండేది. కానీ ఇక్కడేమైంది, భీష్ముడు పెళ్లి చేసుకోకపోవడం వల్ల సత్యవతీదేవికి ఎవరైతే పుడతారో వాళ్ళు ఏకఛత్రాధిపత్యం వహించడం జరుగుతుంది. వాళ్ళ తర్వాత పాండవులు, కౌరవులు, తర్వాత ధృతరాష్ట్రుడు, పాండురాజు, తర్వాత పాండవులు, కౌరవులు ఇలా ఏళ్ళడం జరుగుతుందనమాట. అదే భీష్ముడు పెళ్లి చేసుకొని ఉంటే ఆయన సంతతి వచ్చేవాళ్ళు, వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. నెక్స్ట్ శకుని. శకుని ఏంటయ్యా అంటే శకుని ఏం చేస్తాడు యాక్చువల్గా అయితే, శకుని గాంధార రాజ్యానికి ఒక రాజు. ఈయన ఏం చేస్తాడంటే ఈ కౌరవులు శకున్ని పట్టుకునేసి ఆయన వాళ్ళతో యుద్ధం చేసేసి, వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పి యుద్ధం చేసేసి వాళ్ళని తీసుకొచ్చి కారాగారంలో బంధించి వాళ్ళకి అన్నం కూడా పెట్టకుండా మొత్తం వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళ అందరినీ చంపేస్తాడు. శకుని మాత్రమే మిగిలిపోతాడు. ఎందుకంటే ఒక మెతుకు పెట్టింటారనమాట వాళ్ళకి. ఎవరికి? శకుని రాజ్యంలోని వాళ్ళకందరికీ ఒక మెతుకు పెడితే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మెతుకులన్నీ గ్యాదర్ చేసి శకునికి ఆహారాన్ని పెట్టి వీళ్ళంతా చనిపోతారు. శకుని బ్రతకడం వల్ల, శకుని బ్రతికి ఎలా బతుకుతాడు? లాస్ట్‌లో ఒకడే మిగిలిపోతాడు. ఒకరిని తీసుకొని వచ్చి పక్కన పెట్టుకుంటారు. అంతమంది వాళ్ళలో చంపినోడు కేసి పెడతాడా? అప్పుడే చంపేసి ఉంటే అయిపోయేది. కానీ అలా బతుకుతాడు. అదే స్క్రిప్ట్. అది వేరే విషయం అనుకోండి. అది దేవుని స్క్రిప్ట్. నెక్స్ట్ దుర్యోధనుడు ఎలా కారణమవుతాడంటే దుర్యోధనుడు యాక్చువల్‌గా ఒకానొక సందర్భంలో పరమాత్మ శ్రీకృష్ణుడు అంతర్యామి, సర్వలోకాలను ఏలే వ్యక్తి ఆయన. అంటే సర్వాంతర్యామి. యాక్చువల్‌గా చెప్పాలంటే విశ్వానికంతా గురువు ఆయన. అలాంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో రాయబారిగా వెళ్ళి 5 ఊళ్ళు ఏంటి చాలు, వాళ్ళ పరిపాలన చేసేసుకుంటారు. వాళ్ళు కూడా ఉండాలి కదా! వాళ్ళకి కూడా ఒక వాళ్ళు గొప్ప పాండురాజు కుమారులు. వాళ్ళకి 5 ఊర్లు ఇవ్వండి. వాళ్ళు కూడా రాజ్యాన్ని పరిపాలించుకుంటారని చెప్తే దుర్యోధనుడు ఇయ్యడు. ఒకవేళ ఇచ్చుంటే కురుక్షేత్రం జరిగేది కాదు. ఒకవేళ ఇచ్చుంటే ఏం జరిగుండేది? వాళ్ళు 5 ఊర్లు ఇచ్చుకొని వాళ్ళు ఏలుకునేవాళ్ళు. వీళ్ళ రాజ్యాన్ని ఏలుకునేవాళ్ళు. ఇంకోటేంటంటే వాళ్ళ రాజ్యానికి ఎంత అండగా ఉండేవాళ్ళంటే, ఎందుకంటే అన్నదమ్ములు. ఆ 5 మంది వచ్చి వీళ్ళ పక్కన నిలబడ్డారు అంటే అసలు ప్రపంచంలో వాళ్ళని ఎదిరించేవాడు ఉంటాడా? పాండవుల్ని ఎదిరించేవాడు ఉంటాడా? ఒక అర్జునుడిని ఎదిరించేవాడే ఉండలేడు. ఏం చెప్పాలంటే ఒక అర్జునుడిని ఎదిరించలేరు. అలాంటి వ్యక్తి అసలు అది అహంకారంతో 5 ఊళ్ళు కూడా ఇవ్వడు. చివరికి చనిపోతాడు. అది వేరే విషయం అనుకోండి. నెక్స్ట్ మూడో విషయం ఇదేంటంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం. కురుక్షేత్రం జరగడానికి ముఖ్యమైన కారణం, అతి ముఖ్యమైన కారణం ఏంటంటే కర్ణుడు ఎప్పుడైతే దుర్యోధనుడి దగ్గర చేరుతాడో దుర్యోధనుడికి కొన్నంత బలం వచ్చేస్తుంది. కొన్నంత బలం రావడం వల్ల అహంకారం పెరిగిపోతుంది. నేనే గెలుస్తా, ఏందుంది కురుక్షేత్రము వీళ్ళు అనేది. కానీ 2-3 యుద్ధాల్లో అర్జునునికి సమధీయుడుగా నిరూపించుకున్నప్పటికీ తరువాత అరణ్యవాసానికి అజ్ఞాతవాసం చేసినప్పుడు అర్జునుడు తన శక్తిని ఇంకా పుంజుకుంటాడు. అంటే తను లోపలే శక్తిని పుంజుకుంటాడు. తను శక్తిని పుంజుకోవడానికి హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేసి అవి చేస్తే కర్ణుడు ఇక్కడ విలాసాలకు అలవాటు పడిపోయి ఉంటాడు. కాబట్టి అర్జునుడు చాలా పవర్ఫుల్గా తయారవుతాడు. అది తెలియదు దుర్యోధనుడికి. కర్ణుడు ఉన్నాడు కదా, వేసేద్దాం అనుకుంటాడు. కానీ అర్జునుడు చాలా పవర్ఫుల్గా తయారైపోతాడు. అసలు కర్ణుడికి కారణం కదా, కర్ణుడే కదా కారణము. కర్ణుడు కారణం కావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? పెళ్ళి కాకముందే పుట్టేస్తాడు. అంటే ఒక ముని వరం ఇస్తాడు కదా కుంతీదేవికి, వరం ఇవ్వకుండా ఉండుంటే అసలు కర్ణుడు పెళ్ళి కాకముందు పుట్టేవాడు కాదు. 2 ఏంటంటే ఒకవేళ వరం ఇచ్చినా ఆమె పెళ్ళి తర్వాత సూర్యునితో వరం కోరుకొని ఉంటే ఈయన కూడా పాండవుల్లో ఒకడైపోయేవాడు. ఎవరు? కర్ణుడు కూడా పాండవుల్లో ఒకడైపోయేవాడు. కర్ణుడు కూడా పాండవుల్లో ఒకడైపోయి ఉంటే దుర్యోధనుడు అసలు కురుక్షేత్ర యుద్ధానికి కాలు దువ్వేవాడే కాదు. ఎందుకంటే ఇక్కడే 2 ఉన్నారు మహావీరులు. ఎవరు? కర్ణుడు, అర్జునుడు. ఇద్దరు కూడా మహావీరులే. ఇద్దరు పాండవుల్లోనే ఉన్నారు. ఇంకెప్పుడు దువ్వుతాడు కాలు? యాక్చువల్గా ఇద్దరు వేసేస్తారు. ఇద్దరు ఒక చోటు ఉన్నారంటే వేసేస్తాడు. అందువల్ల కాలు దువ్వేవాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే ధర్మరాజు మహాధర్మాత్ముడు. తనకంటే ముందు పుట్టిన కర్ణుడికే రాజ్యాధిపత్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి
కర్ణుడు రాజ్యాధికారాన్ని ఏలేవాడు. కర్ణుడు మొత్తం రాజ్యాధికారాన్ని ఏలేవాడు. ఒకవేళ కర్ణుడు ఏలినా కురుక్షేత్రం ఎందుకు రాదు అంటే కర్ణుడు చాలా దానకర్ణుడు. కాబట్టి సగం రాజ్యం వాళ్ళకి, సగం రాజ్యం ఈళ్ళు తీసుకునేసి ఏలేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేది? అందరూ అభిమన్యుడి యొక్క పెళ్ళిలో కూర్చొని బంతి భోజనాలు చేసేవాళ్ళు. హడావిడి చేసేవాళ్ళు కొడుకు పెళ్ళిలో. ఇంత జరిగింది. దుర్యోధనుడి యొక్క ఇంత జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటయ్యా అంటే దుర్యోధనుడి యొక్క అహంకారం, ఆయన యొక్క స్వార్థం ఇవి అయ్యుండొచ్చు. 5 ఊర్లు అడిగినప్పుడు ఇచ్చింటే ఇలా అంతా జరిగేదా? వాళ్ళు 5 మంది కూడా నీతో నిలబడేవాళ్ళు కదా! అసలు ఏరే రాజ్యం నీ మీదకి వచ్చేదే అసలు? వాళ్ళు 5 మంది నిలబడితే అసలు వచ్చేదెవడు? ఢీకొట్టేదెవడు అసలు పాండవులు ఎదురు నిలబడితే? ఆలోచించలేకపోయాడు. అంటే నా అనాలిసిస్ ఇలా ఉంది. మీది ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఏం తప్పుగా చెప్పట్లేదు. కానీ ఇలా జరిగుండేది అని చెప్తున్నాను అంతే. ఏదేమైనప్పటికీ పరమాత్మ శ్రీకృష్ణుడు. జై శ్రీకృష్ణ.